హలో స్టూడెంట్స్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైలవరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కోఆర్డినేటర్ డాక్టర్ జయరాముడు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న విస్సన్నపేట మండలం విస్సన్నపేట గ్రామంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఈరోజు విజిట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఎలా చెత్త నుంచి ఆర్గానిక్ మాన్యూర్ ఎలా తయారు చేస్తున్నారు, అదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. రండి మనం ఒకసారి చూద్దాం. సో ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న విస్సన్నపేట మండలం విస్సన్నపేట గ్రామం ఊరు బయట ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఆనుకొని ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రం. సో ఇది యూనిట్, టోటల్ యూనిట్. ఇక్కడ మనకు ఏమేమి కనిపిస్తుందంటే టోటల్ యూనిట్కి సంబంధించిన షెడ్ కనిపిస్తుంది. తర్వాత దీర్ఘచతురస్రాకారంగా ఉండేటువంటి ఏవైతే కంపోస్ట్ని ఫస్ట్ ఫేజ్లో కుళ్ళింపజేసేటువంటి ఉన్నాయో ఆ తొట్లు కనిపిస్తున్నాయి. సో ఈ ట్యాంక్స్తో పాటుగా దానిలో ఉన్నటువంటి ఏమేమి దానిని మనం మాన్యూర్గా మారుస్తున్నాం అదంతా కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. చూద్దాం. ఫస్ట్ మనం విస్సన్నపేట గ్రామంలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్, అలాగే ఈ వేస్ట్ని కలెక్ట్ చేసుకొస్తారు. కలెక్ట్ చేసుకొచ్చి మొదటి ఫేజ్గా ఒక వ్యాన్లోను అలాగే రిక్షాల్లోను కలెక్ట్ చేసి ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క రెక్టాంగిల్ షేప్లో ఉండేటువంటి ట్యాంక్స్లో ఫస్ట్ 45 డేస్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్ చేస్తారు. 45 డేస్ ఇక్కడ నిల్వ ఉంచిన తర్వాత ఈ నిల్వ ఉంచినటువంటి 45 డేస్ నిల్వ ఉంచినటువంటి దాన్ని మరలా సెకండ్ స్టెప్ అయినటువంటి వేరే దానికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, వేరే ట్యాంక్కి. చూడండి, ఇది మనకి పొడి చెత్త, డ్రై వేస్ట్, ఆకులు, అల్లములు, తర్వాత కొబ్బరి చిప్పలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని కలెక్ట్ చేసిన తర్వాత 45 డేస్ ఈ తొట్టులో ఉంచుతారు. 45 డేస్ టు 50 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండవ దానిలోకి మారుస్తారు. సో ఇది కూడా సేమ్, ఇది సెకండ్ ఫేజ్లో ఉండేటువంటి కొంచెం కుళ్ళింపటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది. ఇది కూడా డ్రై వేస్ట్కి సంబంధించి లీవ్స్ అలాగే ఎండిపోయినటువంటి ఆకులు, అలములు అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి వేస్తున్నారు. అలాగే మూడవది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది మనకి కిచెన్లో ఉండేటువంటి కిచెన్ వేస్ట్. సో ఆకుకూరలు, కాయగూరలు, తర్వాత అవన్నీ కూడా పాడైపోయిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వెట్ వేస్ట్ అంతా కూడా ఈ కిచెన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ మూడవ తొట్టులో వేయటం జరిగింది. సో అలా డిఫరెంట్ వేస్ట్. తర్వాత ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డిఫరెంట్ ట్యాంక్స్ ఉన్నాయి. డిఫరెంట్ ట్యాంక్స్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్లాస్టిక్ వేస్ట్ ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇదంతా కూడా ప్లాస్టిక్ వేస్ట్కి సంబంధించింది. ఈ ప్లాస్టిక్ వేస్ట్ను కూడా ఇలా సెగ్రిగేట్ చేసి ప్లాస్టిక్ పదార్థాలను అన్నింటిలో కూడా ఇక్కడ వేస్తున్నారు. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్లాస్ వేస్ట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మనకి గ్లాస్ వేస్ట్ ఉంది. సో ఇది గ్లాస్ వేస్ట్, అలాగే అది చూస్తే ప్లాస్టిక్ వేస్ట్, అలాగే అది కూడా ప్లాస్టిక్ వేస్ట్. సో ఇక్కడ కూడా ప్లాస్టిక్ వేస్ట్ ఉంది. వీటన్నింటినీ కూడా ఎక్కువ అయిపోయిన తర్వాత సంచుల్లోకి పార్సిల్ చేసి రీసైక్లింగ్ కోసం పంపిస్తారు. సో ఇవి ఇనీషియల్గా జరిగేటువంటి ప్రాసెస్. తర్వాత సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో 45 to 50 డేస్ అయిపోయిన తర్వాత రెండవ ఫేజ్లో మనకి ఇక్కడ లోపల ఉన్నటువంటి చూడండి, ఇక్కడ కూడా ఇంకొక రకమైనటువంటి రెక్టాంగిల్ షేప్లో ఉండేటువంటి తొట్టెలు ఉన్నాయి. ఈ తొట్టెలో సెకండ్ ఫేజ్గా ఏం చేస్తారనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ డ్రై వేస్ట్ అలాగే వెట్ వేస్ట్ అంతా కూడా 50 డేస్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లోకి వచ్చాము. ముందుగా అక్కడ నుంచి కలెక్ట్ చేసినటువంటి ఏదైతే ఫస్ట్ ఫేజ్లో కుళ్ళిపోయిన తర్వాత 45 డేస్ టు 50 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తారు. సో దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తారో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో చేసేటువంటి అంటే సెకండ్ స్టెప్లో చేసేటువంటి తొట్టెలు ఇవి. సో ఆ తొట్టెలు చాలా పెద్దగా ఉన్నాయి, ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. అవన్నీ కూడా వీటిని 2 తొట్టెలు ఒకే దానిలో కట్టడం జరిగింది. ఇది ఎలా జరుగుతుంది అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా మనకి ఏదైతే ఉందో మనకు చూడండి, అటువైపు చూసినట్లయితే ఇది వర్మీ కంపోస్ట్, అంటే చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసే యూనిట్ ఇది. సో వర్మీ కంపోస్ట్ తయారు చేయాలంటే మనకి వానపాములు కావాలి. వానపాములతో పాటు మనకి ఆవు పేడ లేదా గేదె పేడ కావాలి. సో ఆ గేదె పేడ, ఆవు పేడ ఇక్కడ ఉంది. సో ఇది మనకి అక్కడ మనకి పశువులు ఉన్నాయి. పశువుల్ని పెంచి
ఆ పశువుల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఫికల్ మ్యాటర్ ఏదైతే పేడ ఉందో ఆ పేడను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పశు పేడ దానిలో ట్యాంక్లోకి ఫస్ట్ ఫిల్ చేస్తారు. చేసిన తర్వాత ఇది మనకి వర్మీ కంపోస్ట్ చేయడానికి ఎలా ఉపయోగపడిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటి దశలో 45 to 50 days డీకంపోజ్ అయిన తర్వాత తడి చెత్తను పొడి చెత్తను కలిపి సో దాన్ని తీసుకొచ్చి అక్కడ కనిపిస్తున్నటువంటి ట్యాంక్స్లో వేయటం జరుగుతుంది. అలాగే తర్వాత ఈ యొక్క పేడ ఏదైతే ఉందో ఈ పేడను తీసుకొని అక్కడ దానిలో ప్రాసెస్ చేయటం జరిగింది. అది మీకు చూపిస్తాను. చూడండి, ఈ టైటిల్ చూడండి ఒకసారి. చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రం, సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్, గ్రామ పంచాయతీ విస్సన్నపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా. రైట్, చూద్దాం 1 by 1. సో రెండవ దశలో 45 నుంచి 50 రోజుల తర్వాత ఏదైతే ప్రాసెస్ జరిగినటువంటి డీకంపోజ్ అయినటువంటి మెటీరియల్ ఉందో ఆ వేస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. వేసిన తర్వాత ముందుగా కొంత వేస్ట్ని వేసి తర్వాత పేడ ఏదైతే పశువులకు సంబంధించిన వేస్ట్ మెటీరియల్ ఉందో దాన్ని తీసుకొచ్చి దానిపైన ఒక లేయర్ వేస్తారు. తర్వాత వానపాములు ఏవైతే వానపాములు ఉన్నాయో దానిపైన ఒక లేయర్ వేస్తారు. ఇక్కడ చూడండి ఒకసారి, వానపాములు వేస్తారు. తర్వాత ఆ లేయర్ తర్వాత మళ్ళా అక్కడ డీకంపోజ్ అయినటువంటి మెటీరియల్ని వేస్తారు. డీకంపోజ్ అయిన మెటీరియల్ వెళ్ళిపోయిన తర్వాత ఒక లేయర్ 2 నుంచి 3 అంగుళాలు వేసిన తర్వాత మరలా ఇంకొక లేయర్ వేయటం జరుగుతుంది. ఆ లేయర్ వేసిన తర్వాత దీనిలో మనం అబ్జర్వ్ చేస్తే ఇలా లేయర్స్గా పైన కొంచెం పశుగ్రాసం ఏదైతే ఉందో పేడ, ఆవు పేడ, గేదె పేడ తీసుకొచ్చి దానిపైన వేస్తారు. వేసి మధ్యలోనే లేయర్కి మధ్యలో వానపాములు వేయటం జరిగింది. అలా లేయర్స్గా వేసి ఒక 6 to 7 లేయర్స్ వేసిన తర్వాత దీన్ని కూడా కొంచెం లైట్గా వాటరింగ్ జల్లి తర్వాత పేడ నీళ్లు పోసి సో వాటిని ఇలా తడి గోని సంచులతో ఇలా కవర్ చేయటం జరిగింది. ఇది కూడా దాదాపు 45 days నుంచి 50 days వరకు ఇలా డీకంపోజ్ చేస్తూనే ఉంటారు. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సుమారు 50 నుంచి 60 రోజులు అయిపోయిన తర్వాత మనకి మెటీరియల్ ఎలా ఉంటుందంటే ఈ వానపాములు ఎక్స్క్రీట్ చేసినటువంటి పదార్థంలో అవి గుల్ల చేసిన పదార్థం చూడండి ఇలా తయారవుతుంది, ఇలా మెత్తగా తయారవుతుంది. సో ఇలా తయారైనటువంటి ఈ యొక్క ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ ఉందో ఈ యొక్క ఎరువు ఉందో దీన్ని జల్లెడ చేసి ఈ జల్లెడైనటువంటి పదార్థాన్ని సో దాన్ని మనం ప్యాకింగ్ రూపంలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ తయారైనటువంటి వర్మీ కంపోస్ట్ ఉంది. ఈ వర్మీ కంపోస్ట్ ఈ రూమ్లో ఉంది. వర్మీ కంపోస్ట్ చూద్దాం. ఇది వర్మీ కంపోస్ట్కి సంబంధించిన పదార్థం. ఇది ఫైనల్గా తయారైనటువంటి వర్మీ కంపోస్ట్. దీన్ని ప్యాకెట్లో కేజీ ప్యాకెట్ 20 రూపాయల చొప్పున అమ్మటం జరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే చెత్త నుంచి ఏదైతే తడి చెత్త పొడి చెత్త ఉందో దానిని మనం పేడ తీసుకొని వానపాములు కలిపి ప్రాసెసింగ్ చేసి సుమారు 70 నుంచి 80 రోజుల్లో మనకి వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. సో ఇలా చెత్త నుండి సంపద తయారు కేంద్రం ప్రతి ఊర్లో లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా యూనిట్లు కంటిన్యూస్గా సాగుతున్నాయి. చాలా గ్రామాల్లో ఇలా ఏర్పాటు చేయటం జరిగింది. సో దీన్ని బట్టి డియర్ స్టూడెంట్స్, మనం ఇంట్లో చెత్త కానీ లేకపోతే ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసుకొచ్చి పడేసేసి డంపింగ్ చేసి పొల్యూషన్ చేయటం వల్ల చాలామందికి రోగాలు వస్తున్నాయి. దాన్ని ఓవర్కమ్ చేసి ఏవైతే పనికిరాని పదార్థాలు ఉన్నాయో ఇంట్లో ఉండేటువంటి చెత్త చెదారం కానీ ఆకులు అల్మం కానీ తీసుకొచ్చి మనం చెత్త నుంచి మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసి మొక్కలకు అలాగే చాలా పంట పొలాలకు కూడా దీన్ని ఎరువుగా వాడటం జరుగుతుంది. ఇది డియర్ స్టూడెంట్స్, ఈరోజు చెత్త నుండి సంపద తయారు చేసేటువంటి ప్రాసెస్ని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం విస్సన్నపేట గ్రామంలో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి యూనిట్ని ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీరంతా కూడా దీన్ని బట్టి చెత్త నుండి సంపద ఎలా తయారు చేస్తారో ఈ వీడియో ద్వారా మీకు అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.